గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మంది మొబైల్ ఫోన్లలో దేవుడి వాల్ పేపర్స్ అనేవి డీపీస్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా అలా పెట్టుకోవచ్చు అంటారు సార్? అంటే ఎందుకు పెట్టుకుంటారంటారు మీరు చెప్పండి. అంటే వాళ్ళ ఇష్ట దైవం కావచ్చు, ఎక్కువగా వాళ్ళు ఆరాధించే దైవం కావచ్చు, చూడడానికి అంటే నార్మల్ ఫొటోస్ ఉండడం వద్దు, అందరికి తెలియడం ఎందుకు, నా పర్సనల్ లైఫ్ అనుకున్న వాళ్ళు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కరి వాళ్ళ వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు సార్. నిజంగా అలా చేయొచ్చు అంటారా? తప్పేమైనా ఉందా? అంటే ఒకటమ్మా, ఇప్పుడు అలా పెట్టుకుంటారు, ఆ ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? అది పాకెట్ లో పెట్టుకుంటారు, హ్యాండ్ బ్యాగ్ లో ఎక్కడ పెడతారు? జెంట్స్ అయితే తీసుకెళ్లి ప్యాంట్ జేబులో పెట్టేస్తారు. అవును. దేవుడు పుట్టి ఇక్కడ పెట్టుకుంటారు. పెట్టచ్చు మరి అది అక్కడ. కొంతమంది వెనక జేబులో పెడతారు. మీరు దేవుణ్ణి మీరు ఒక పవిత్రంగా భావించి మీ ఇష్టదైవంగా పెట్టుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా మనకు ఎప్పుడు అంత అందుబాటులో ఉండకూడదు. మనం ఫోన్ తీసుకెళ్ళి రాగానే అలిసిపోతారు, వచ్చి అక్కడ పెట్టి ఫోన్ బెడ్ మీద విసిరేస్తారు. అక్కడ ఎవరున్నారా ఫోన్లో? భగవంతుడు. నేను ఇవన్నీ చెప్పిన దగ్గర నుంచి ఏముందంటే చాలా మంది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో అవుతారు ఇది చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఫోన్ పెట్టుకుంటారు, ఏవో వీడియోలు చూస్తుంటారు. వాళ్ళు అప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. మరి దేవుడు ముందు కొన్ని కొన్ని అన్ని చూడొచ్చా? మరి అట్లా అనుకుంటే ఆయన లేనిది ఎక్కడ సార్? అది అలాంటప్పుడు లేనిది ఎక్కడ అనుకున్నప్పుడు దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటున్నాను నేను. ఇది పెట్టుకుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది, కరెక్టే. మరి ఇవి మీకు మెంటల్గా ఇది ఒక రకమైన అడ్డం వస్తుందిగా. దేవుడు అలా ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే వాల్ పేపర్ని అలా స్వైప్ చేసి తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు? చెయ్యని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. దాంట్లోకి వెళ్ళి మనం ఎంతవరకు పవిత్రంగా ఉంటున్నాం. గుడికి సంబంధించిందే కదా. మనం గుడి దగ్గరికి వెళ్తామండి, దేవుడి గుడి దగ్గరికి వెళ్తాము, లేదా ఇంట్లో మనకు ఒక గుడి ఉంటుంది చిన్నది. వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము? ఏదో పూజ చేసుకుంటాము, దీపారాధన చేసుకుంటాము, నైవేద్యం పెడతాము. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఒకసారి నమస్కారం చేసుకొని నా పని సఫలీకృతం కావాలని కోరుకుంటాము. స్టూడెంట్స్ అయితే హాల్ టికెట్ తీసుకెళ్ళి అక్కడ పెడతారు. పెట్టి పెన్ను హాల్ టికెట్ అన్ని అక్కడ పెట్టేసి నాకు మంచి మార్క్స్ రావాలి అని పెడతారు. నమ్మకమే. ఓకే, నమ్మకమే. అది కూడా కొంతమంది ఇంట్లో వాళ్ళ బలవంతంతో, తల్లిదండ్రుల బలవంతంతో తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇంకా కొంతమంది ముందుకు వెళ్తే గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి పూజారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఎప్పుడు మామూలుగా రూపాయి 2 రూపాయలు కూడా కానుకైన వాళ్ళు ఆ రోజు వచ్చేసరికి ఒక 100 రూపాయలు ఇచ్చి దేవుడి పదాల దగ్గర పెట్టి హాల్ టికెట్ పెన్ను ఎక్కడ పెట్టేసి పూజ చేయించి అర్చన చేసి ఒక పువ్వు ఇచ్చి ఆయనకి దర్శనం ఇచ్చేసుకొని వచ్చేస్తారు. ఓకే. అయితే సార్ నాకు ఒక డౌట్. మనం అసలు ఏం చేస్తున్నాం అనేది మన పూర్వజన్మని బట్టి ఆధారపడి ఉంటుందని అంటుంటారు కదా. మరి ఈ హాల్ టికెట్లు అక్కడ పెట్టి అంటే ముందే డిసైడ్ అయిపోయింది ఒక రకంగా. ఈ హాల్ టికెట్లు అక్కడ పెట్టి పూజ చేయడము ఇదంతా చేయడం వల్ల ఏమైనా చేంజ్ ఉంటుందా? మీరు అన్నారు కదా ఇందాక నమ్మకం అని. ఆ నమ్మకం ప్లస్ ఇది ఒక రకమైన మానసిక తృప్తి. ఆల్రెడీ వాళ్ళకి చదువుకుంటారు, వాళ్ళకి 80 మార్క్స్ వస్తాయి. ఎక్కువగా చేసేది ఎవరైనా చెప్పమంటారా? బాగా చదువుకున్నాడు చేస్తారు ఈ పని. ఓకే, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అసలు చదవనోడు ఎల్లడు చేయడు, ప్రయత్నం కూడా చేయడు, అసలు చేయడు. వాడికి తెలుసు ముందే మన కింద 35 మార్క్స్ వస్తాయి అవసరం లేదు, వాడు ముందే డిసైడ్ అయిపోతాడు. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పెట్టమంటున్నప్పుడు లేదు, వాడు అసంకల్పిత వరకు అట్లా లేదని ఏదో తాత్కాలికంగా అలా పెట్టేసి ఒక తంత్రా చేసి వస్తాడు. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే వెళ్తారు గుడికి. వాళ్ళు ఆటోమేటిక్ మార్క్స్ వస్తాయిగా. అది అది ఎవరి మీద వస్తుంది? అది దేవుని నమ్మటం వల్లనే ఆ మార్క్స్ వచ్చినాయి. దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి పూజారికి దక్షిణ ఇచ్చి అది చేసుకోవటం వల్లే వాళ్ళకి మార్క్స్ వచ్చినాయని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు రాసిందే అది. అవునా కాదా? ఇది వాస్తవం. ఇది ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే చేస్తారు ఈ పనులు కూడా. అది ఇకపోతే మీరు వాల్ పేపర్ అన్నారు. వాల్ పేపర్ వచ్చేసరికి ఒక ఫోన్ ఎక్కడికైనా పెట్టుకోగలిగితే ఎక్కడ పెట్టకుండా చాలా మంచిది. ఎందుకంటే మనకి హృదయస్థానం, మనకి ఆత్మ, నేను ఆత్మ అనేది ఇక్కడే. ఇక్కడికైనా పెట్టుకొని నిజంగా కనుక ఆ ఫోన్కి సంబంధించింది వాళ్ళ నమ్మకంతో ఉండి ఆ వాల్ పేపర్కి పెట్టుకొని ఉంటే బాగుంటుంది. కానీ ఎంతమంది చెప్పండి మీరు? అసలు స్టూడెంట్స్లో వాల్ పేపర్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? పెద్దవాళ్ళు అంటే గృహిణులు కానీ వాళ్ళు కానీ అదైతే ఒక బ్యాగ్లో పెట్టుకోవటం లేదా చేతిలో పెట్టుకోవటం అలా చేస్తారు, అంతవరకు ఓకే.
ఇంకొకటి ఏంటంటే వెంటనే ఏదైనా చిన్న, నేను చాలామంది చూశాను కూడా, బండి మీద ఎప్పుడైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే చిన్న అలా జరికిచ్చినా కానీ వెంటనే ఫోన్ తీసుకొని దేవుడికి ఇట్లా చూసుకుంటారు. పెట్టుకొని చూసుకొని ఇట్లా అనుకోవటం, ఏదో అనుకోని సిగ్నల్స్ ఉంటాయి అవన్నీ అవును. అలా చేసుకుంటూ ఉంటారు. నేను గమనించాను, నేను ట్రాఫిక్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇదంతా చేసి చూశాను. అది మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా మీకు, ఏ రోజుకు వాల్ పేపర్ మారుస్తూ ఉంటుంటారు. అవును. సోమవారం వచ్చేసరికి శివుడికి సంబంధించింది, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వచ్చేసరికి అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబాది, శుక్రవారం అమ్మవారిది, అవును. శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం వచ్చేసరికి సూర్యుడికి సంబంధించింది, సూర్య భగవానుడిది. ఇలా ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ ఉంటుంటారు. అవును. అలా పెట్టుకోకపోతే ఈరోజు ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి అది ఒక రకమైన ఫీలింగ్ మళ్ళీ. అవును. అయితే ఇప్పుడు దీని ప్రకారంగా తీసుకుంటే చాలా మంది ఎవ్రీడే వాల్ పేపర్ గా స్టేటస్ కూడా పెడుతూ ఉంటారు కదా సార్, వాట్సాప్ లో స్టోరీస్, స్టేటస్ లో చేసి పెడుతుంటారు. అవన్నీ ఏంటి అసలు? ఇంకా అట్లా అంతేనండి, నమ్మకమే అది అంటారా? నమ్మకం కూడా కాదు, ఒక పిచ్చి. ఉమ్. అంతే. పిచ్చి ముదిరిన తర్వాత, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నన్ను తిట్టుకుంటారు ఇవన్నీ చెప్తుంటే. అలా అందుకంటే మీ మీద మీకు కమాండ్ తగ్గిపోద్దండి. ఉమ్. మిమ్మల్ని మీలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఓకే. దేవుని పెట్టుకోవద్దని నేను అంటలేదు, నేను కూడా పెడతాను ఉమ్. వాల్ పేపర్. నాకు మామూలుగా డీపీలో పెట్టుకుంటాను నేను కూడా. అంటే నా ఫోటో తక్కువ పెడతాను ఎవరైనా చూసినా కానీ, ఎందుకంటే ఒక దేవుడిది పెట్టుకుంటుంటే నేను కూడా ఆధ్యాత్మిక రూపంలో ఉన్నాను కాబట్టి దేవుడిది, వినాయకుడిది పెట్టుకుంటాను ఉమ్. ఎక్కువగా, లేదా శివుడిది పెట్టుకుంటాను. అవును, నేను చూసా సార్ డిపి దేవుడు అలానే ఉంటుంది అది. ఎందుకంటే దాన్ని నేను అలానే ఉంచుతాను. అది మళ్ళీ రోజు మార్చడానికి కానీ, దాదాపు చాలా సంవత్సరాలు అది శివుడికి సంబంధించిన డిపి ఉండేది. ఈ మధ్య వినాయకుడికి పెట్టాను. అది ఏదో నా సెంటిమెంట్ నాకు కూడా ఉంటుంది కదా. అది అంటే ఇంత ఈ రకంగా సెంటిమెంట్ అని కాదు, జస్ట్ నాకు మనకి ఏంటంటే కొన్ని సిగ్నల్స్ తెలుస్తూ ఉంటుంటాయి మాకు. ఆ సిగ్నల్స్ ఆధారంగా వాటిని అలా పట్టుకొని అలా చేస్తూ ఉంటుంటాం. పెట్టుకోవచ్చు అంటారు, కాకపోతే మనం వాడే విధానం చూసుకుంటే బెటర్. చూసుకోవాలి. నేను వాస్తవం చెప్తున్నాను, నేను ఫోన్లో పెట్టుకుంటున్నప్పుడు నేను టేబుల్ మీద కింద పెట్టి నా కాళ్ళకి దగ్గరగా కూడా ఫోన్ పెట్టను. నేను కాళ్ళు కూడా పెట్టుకోను. నేను సోఫాలో కూర్చున్నప్పుడు ఇంట్లో కూడా టీపాయ్ ఒకటి ఉంటే ఫోన్ టీపాయ్ మీద పెట్టినప్పుడు నేను కాళ్ళు టీపాయ్ మీద పెట్టను. నిజంగా చెప్తున్నాను. అది నాకు సబ్ కాన్షియస్ మైండ్ ఉండిపోయింది. నేను సపరేట్గా దానికోసం ఆలోచించాల్సిన పని లేదు. సపరేట్గా నేను దానికి ఒక టైం కేటాయించి నేను నా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకునే చేయట్లేదు. ఒక దేవుడి మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి అసలు ఎందుకు అక్కడ పెట్టను. అసలు దాన్ని ఆలోచించే స్థాయి కూడా తీసుకురాను నేను. నాకు తెలియకుండానే కొన్ని పక్కన పెట్టేస్తాను, అక్కడ పెట్టను అసలు. అది నాకు తెలియదు. అది అంతే, అలా నన్ను తయారు చేసిన నా మైండ్కి. అది నిత్యం మనం దానివల్ల ఇబ్బంది పడకూడదు. అంటే మనం భగవంతుని గుడికి వెళ్తున్నాము, లేదంటే ఇంట్లో మనం భగవంతుని ధ్యానంలో ఉన్నాము అంటే ఎటువంటి నియమాలు అయితే కొన్ని ఉంటాయో రెగ్యులర్ గా ఖచ్చితంగా మనం ఈ డీపీలు ఈ ఏమంటారు వాల్ పేపర్స్ పెట్టుకున్నప్పుడు పాటించాలి. లేకపోతే చూస్తూ ఉంటాడు మిమ్మల్ని, చూస్తుంటాడు. కన్ను మీకు చూసుకొని ఓపెన్ చేసుకోండి, దగ్గరగా ఉంటాడు మీకు. మీరు ఎవరైతే ఏ ఇష్టదైవాన్ని పెట్టుకుంటున్నారో మీరు ఒకసారి కళ్ళలోకి చూడండి, అట్లా మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటారు. నిజంగా మీరు తెలుసుకుంటే తెలుస్తుంది. అది. థ్యాంక్ యూ సార్.